యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. వారి ముందున్న మొదటి పెద్ద పట్టణం యెరికో. ఆ పట్టణం చాలా బలమైనది, ఎత్తైన గోడలు, బలమైన ద్వారాలు. కానీ దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, భయపడకు, నేనే యెరికోను మీ చేతికి అప్పగిస్తున్నాను. దేవుడు చెప్పినట్టే ఇశ్రాయేలు ప్రజలు ప్రతిరోజు యెరికో గోడ చుట్టూ తిరిగారు. 7వ రోజు వారు గట్టిగా అరవగా అద్భుతం జరిగింది. భారీ యెరికో గోడలు ఒక్కసారిగా కూలిపోయాయి. ప్రజలు ఆనందంతో పట్టణంలోనికి పరిగెత్తారు. కానీ దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పట్టణంలోని వస్తువులను తీసుకోవద్దు, అవి దేవునికి శపితమైనవి. అందరూ ఆ మాట విన్నారు. కానీ ఒక మనిషి మాత్రం దేవుని మాటను లెక్క చేయలేదు. అతని పేరు ఆకాను. ఆకాను పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఒక అందమైన వస్త్రాన్ని చూశాడు. అలాగే వెండి, బంగారం కూడా కనిపించాయి. అతని మనసులో ఆశ మొదలైంది. ఇవి తీసుకుంటే ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. రహస్యముగా ఆ వస్తువులను తీసుకున్నాడు. తర్వాత వాటిని తన గుడారంలో దాచేశాడు. ఎవరూ చూడలేదు అనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. కొన్ని రోజుల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు హాయి అనే చిన్న పట్టణంపై యుద్ధానికి వెళ్ళారు. అది చిన్న పట్టణం కావడంతో ఇశ్రాయేలు సులభంగా గెలుస్తామని అనుకున్నారు. కానీ యుద్ధంలో ఊహించని విషయం జరిగింది. ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజల హృదయంలో భయం నిండిపోయింది. యెహోషువ చాలా బాధపడ్డాడు. అతను నేలపై కూర్చొని దేవుణ్ణి ప్రార్థించాడు. ప్రభువా, ఎందుకు ఇలా జరిగింది అని అడిగాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, ఇశ్రాయేలు మధ్య పాపం ఉంది. యెహోషువ ప్రజలందరినీ సమీకరించాడు. దేవుడు ఒక్కొక్కరిగా చూపిస్తూ చివరకు ఆకాను దగ్గర ఆపాడు. ఆకాను భయంతో వణికిపోయాడు. నేను పాపం చేశాను. బంగారం, వెండి, వస్త్రం తీసుకున్నాను. వాటిని నా గుడారంలో దాచుకున్నానని చెప్పాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఒక మనిషి చేసిన రహస్య పాపం మొత్తం ప్రజలకు బాధ తెచ్చింది. ఆకాను అనుకున్నాడు, ఎవరూ చూడలేదు. కానీ దేవుడు అన్నీ చూస్తాడు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. పాపం చిన్నదైనా దేవుని ముందు దాచలేం. ఆశ మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది. దేవుని మాట వినడం మన జీవితానికి ఆశీర్వాదం తెస్తుంది. సత్యంలో నడిచే వారికి దేవుడు విజయాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.